హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. సో మీరైతే వచ్చి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఉపాధి ఆఫీస్లో జాబ్ మేళాలు అయితే ఉన్నాయి. సో ఇది అక్షరాల 1800 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఫీ కూడా లేదు. నేను ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అయితే చూపిస్తాను. సో మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈ ఉపాధి హామీ జాబ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ జాబ్ మేళాలకి అయితే అటెండ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. నేను అన్ని క్లియర్గా చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి క్విక్గా చెక్ చేసేయండి. చాలా జెన్యూన్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పర్మనెంట్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా రకాల వాటికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చివరిలో అయితే చెప్తాము. కొన్ని అయితే సపరేట్గా అయితే చేస్తుంటాము. తప్పక అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాము. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మేము తీసుకొస్తాము. అలాగే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అడుగుతున్నారు, వాటిని కూడా తీసుకొస్తాం ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎటువంటి అయినా జాబ్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను తప్పకుండా పడిన వెంటనే మీకు తెలియజేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏపీ ఉపాధి హామీస్ నుంచి వచ్చిన జాబ్లు అయితే చూడండి. ఇక్కడ చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, రేపే ఉంది ఫ్రెండ్స్ జాబ్ మేళా 30/8/2024. మీ డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇట్లా ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ అని చెప్పేసి క్లియర్గా అయితే ఉన్నాయి. సో బాపట్ల, అన్ని చాలా డిస్ట్రిక్ట్స్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా వాటికి రేపే లాస్ట్ డేట్ అయితే ఉన్నాయి. వేకెన్సీస్ అన్ని 500, 180, 200 అలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను ఏలూరు అయితే ఫర్ మోర్ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి. ఫర్ మోర్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, బజాజ్ క్యాపిటల్స్ వాళ్ళు అయితే వస్తున్నారు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఈ 2 కంపెనీస్ అయితే వస్తున్నాయి. వీళ్ళైతే వచ్చేసి 200 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. చాలామంది మాకు ఎస్ఎస్సితో జాబ్స్ ఉండి చెప్పండి అక్క అంటున్నారు కదా. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ అంట ఫ్రెండ్స్, 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి అర్హత మాత్రమే, అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు ఉండాలి. స్టైపెండ్ బేస్ అయితే తీసుకుంటారు. వీళ్ళు బజాజ్ క్యాపిటల్ వాళ్ళైతే 12,000 రూపీస్ అయితే ఇస్తారు. జాబ్ మేళా 30/8/2024. జాబ్ మేళా లొకేషన్ అయితే వచ్చేసి సెట్వెల్ ఆఫీస్, కలెక్టరేట్ కాంపౌండ్, ఏలూరులో అయితే ఉంటుంది. సో మీరైతే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ వాకిన్ ఇంటర్వ్యూకి. ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ మేళా ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను విశాఖపట్నం మోర్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, అమెజాన్ వేర్ హౌస్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్ 400 వేకెన్సీస్. రిలయన్స్ నిపాన్ నుంచి, సినర్జీస్ కాస్టింగ్ నుంచి, వరుణ్ మోటార్స్ విశాఖపట్నం నుంచి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పొజిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. శాలరీస్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ జాబ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అప్లై చేసుకుంటారంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అప్లై చేసుకుంటారంటే జాబ్ సీకర్స్ లాగిన్ ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని యూజర్ నేమ్, పాస్వర్డ్కి అయితే తీసుకెళ్తుంది. సో లేదు, నేను ఎప్పుడు చేసుకోలేదు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనుకుంటే న్యూ జాబ్ సీకర్కి అయితే వెళ్ళండి. న్యూ జాబ్ సీకర్కి వెళ్ళడంతో సైన్ అప్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంది. సో విత్ ఆధార్ సర్వీసా, వితౌట్ ఆధార్ సర్వీసా అని అయితే అడుగుతుంది. ఆర్ యూ ఎన్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ కార్డ్ హోల్డర్ ఉందా మీకు అని అడిగితే నేను నో అని పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి విత్ ఆధార్, వితౌట్ ఆధార్ ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, పాస్వర్డ్, అలాగే ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఇచ్చిన పిన్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇంతే అప్లికేషన్ ఫాము. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది. సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, ప్లీజ్ చెక్ ద మెయిల్ అయితే అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చాన్ ఇక్కడికి ఉంది కదా, దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి యూజర్ నేమ్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ అయితే వచ్చేసి మీరే సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మీకు గైడ్లైన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే వస్తుంది. సో దీనికి కావాల్సింది యువర్ కలర్ ఫోటో ఒకటి, ఎనీ జిరాక్స్ కాపీస్ విల్ లీడ్ టు రిజెక్షన్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇన్ కలర్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్.
సో మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ కలర్ జిరాక్స్ ఫామ్లో ఉండాలి. కలర్ ఫొటోస్ అయితే ఉండాలి, స్కానర్డ్ కాపీస్. అలాగే జిరాక్స్ల ఫొటోస్ తీస్తారు కదా, అవి పనికిరావు. మీ కలర్డ్ ఫోటో, అలాగే మీ సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, డిగ్రీ మాస్టర్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, అప్డేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రాపర్లీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళది సర్టిఫికేట్, అది డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్ అయితే అది. ప్లీజ్ అప్లోడ్ ఆల్ అబౌవ్ ఒరిజినల్ స్కానర్ డాక్యుమెంట్స్ ఇన్ కలర్ టు అవాయిడ్ రిజెక్షన్స్. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కలర్ ఫామ్లో మీరైతే స్కాన్ చేయమంటున్నారు, అప్పుడు రిజెక్షన్ జరగదని చెప్తున్నారు. ఓకే అని క్లిక్ చేయని తోటి ఇలా అప్లికెంట్ డీటెయిల్స్కి తీసుకొచ్చింది. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సో మీరు ఏ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా, సో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అది క్లిక్ చేయండి. సో నేనైతే వెస్ట్ గోదావరి అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ లెఫ్ట్ కార్నర్లో హోమ్, రెన్యువల్, యాడ్ క్వాలిఫికేషన్, యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్, యాడ్ పిహెచ్సి సర్టిఫికేట్, యాడ్ అడ్రస్ చేంజ్, మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, డిలీట్ అకౌంట్ కావాలంటే చేసుకోవచ్చు, చేంజ్ పాస్వర్డ్ కావాలంటే చేసుకోవచ్చు ఇలాగా. సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో, మీ 10th క్లాస్లో ఎలా ఉంటే అలా రాయండి. మీ క్యాస్ట్ కేటగిరీ, ఓబీసీ, రిలీజను, మ్యారిటల్ స్టేటస్, మొబిలిటీ ఏంటో మెన్షన్ చేయండి. అంటే లోకలా, డిస్టికా, స్టేట్ వైడా. సో మీరు ఎక్కడ ఎనీవేర్ ఇండియాలో అప్లై చేద్దాం అనుకుంటున్నారా, సో మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాబ్ అనేది ఎక్కడ మొబైల్ అవుతారు, విల్లింగ్ టు గో అబ్రాడ్ కూడా వెళ్ళగలుగుతారా. సో ఇక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నేను ఇచ్చాను కదా రిజిస్ట్రేషన్లో, అవే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ అయితే రాయండి, మీ డోర్ నెంబరు, అన్ని లొకాలిటీ ఏంటో మెన్షన్ చేయండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాస్ట్ పెట్టాలి, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్తే నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ డీటెయిల్స్కి తీసుకొచ్చింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాస్డ్, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో సో ఏం పాస్ అయ్యారు, ఏ స్పెషలైజేషన్, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి, సో మీ లాంగ్వేజెస్ ఏంటి, లోకల్ లాంగ్వేజెస్ ఏంటి, ఇక్కడ మీకు ఏమొచ్చో అది మెన్షన్ చేయండి. సో ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు, ఎన్ని మీరు మాట్లాడగలుగుతారా, ఓన్లీ రాయగలుగుతారా, మాట్లాడడం రాయడం అన్నీ చేస్తారా. సో నేషనల్ అప్రెంటైజ్ సర్టిఫికేట్ ఏమన్నా పాస్ అయ్యారా, అప్రెంటైజెస్ చేసిన వాళ్ళకైతే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు ఏమైనా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చింది. ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్. సో మీరు ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఇచ్చారు కదా అడ్రస్, దానికి సపోర్ట్గా ఏం పెడతారు, డ్రైవింగ్ లైసెన్సా, మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంటే అది పెట్టండి. ప్రూఫ్ ఆఫ్ నెంబర్ ఇవ్వండి, హైట్ సెంటీమీటర్స్ ఏంటో అవి మెన్షన్ చేయండి. స్పోర్ట్స్ లెవెల్ ఏమన్నా ఉంటే అవి రాయండి. నెక్స్ట్ మీ అప్లికెంట్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. అడ్రస్ ప్రూఫ్గా అప్లోడ్ చేయండి. నేటివిటీ సర్టిఫికేట్ అంటే మీరు లోకల్గా నేటివిటీదో మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఏది నేటివిటీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో అడగండి ఫ్రెండ్స్, ఇస్తారు. స్కూల్ బోనిఫైడ్ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారో అది అప్లోడ్ చేయండి. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళండి. ఫ్రెండ్స్ వీటన్నిటికీ ఫైల్ సైజ్ అయితే వచ్చేసి 150 KB మాత్రమే ఉండాలని చెప్తున్నారు. సో అవన్నీ చేసి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళిన తోటి ఇక్కడ చూడండి టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అయితే అంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇవన్నీ మీరైతే ప్రింట్ తీసుకుని అయితే పెట్టుకోండి అక్నాలెడ్జ్మెంట్ కార్డ్కి. సో ఇలా రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకుని అయితే వెళ్ళాలి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అయితే వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హర్రీ బర్రీ అవ్వకుండా. సో మీకు కావాల్సి వస్తే లాగౌట్ కావాలనుకుంటే లాగౌట్ అని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతే రిజిస్ట్రేషన్ ఫాము. సో మీకు ఎప్పుడన్నా డిలీట్ యువర్ అకౌంట్ కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ కావాలంటే చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయిపోతుంది. సో ఫర్దర్గా ఇంకేమన్నా కమ్యూనికేషన్స్ ఉంటే మెయిల్స్కి అయితే వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.